అందరికీ నమస్కారం. 8వ తరగతి గణితంలోని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ వర్గము మరియు ఘనము. అదేనండి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. ఈరోజు మనం ఈ విశ్లేషణలో డీకోడ్ చేయబోతున్నాం. ఈ సంఖ్యల వెనుకున్న లాజిక్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే అంశాలు ఇవే: వర్గాల దృశ్య పునాది నుండి మొదలుపెట్టి వాటిల్లో దాగి ఉన్న నమూనాలు, బేసీ సంఖ్యల మ్యాజిక్, వర్గమూలాలు, ఆ తర్వాత త్రిమితీయ ఘన సంఖ్యల ప్రపంచం గురించి తెలుసుకుందాం. త్వరగా మొదలుపెట్టేద్దాం. మొదటి విభాగానికి వస్తే వర్గాల దృశ్య పునాది. అసలు ఒక నంబర్ను స్క్వేర్ చేయడమంటే భౌతికంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఒకసారి గమనించండి. 5 అడ్డు వరుసలు, 5 నిలువు వరుసలతో ఉన్న గ్రిడ్ కనిపిస్తోంది కదా. 5ని 5తో గుణిస్తే వచ్చే 25 అనే నంబర్ గాలిలో పుట్టిన నంబర్ కాదు. అది అక్షరాలా ఒక పర్ఫెక్ట్ రేఖాగణిత చతురస్రం యొక్క వైశాల్యం. ఇది నిజంగా ఆసక్తికరం కదూ. ఈ పట్టిక చూస్తే మీకు ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక సంఖ్యను దానితోనే గుణించడమంటే ఆ ద్విమితీయ చతురస్రాల వైశాల్యాన్ని కనుక్కోవడమే. ఉదాహరణకు 4నే 4తో గుణిస్తే 15 రాదు కదా, ఖచ్చితంగా 16 వస్తుంది. అంటే 4 యూనిట్ల భుజమున్న స్క్వేర్ ఏరియా ఖచ్చితంగా 16 చదరపు యూనిట్లన్నమాట. ఇప్పుడు మనం రెండవ విభాగంలోకి వెళ్దాం. వర్గాలలో దాగి ఉన్న నమూనాలు. నంబర్స్ కూడా తమకంటూ ఒక సీక్రెట్ ఫింగర్ ప్రింట్ను ఎలా దాచుకుంటాయో చూద్దాం. ఇదొక గోల్డెన్ రూల్ అని చెప్పొచ్చు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లేదా పరిపూర్ణ వర్గ సంఖ్య ఎప్పుడూ కూడా 0, 1, 4, 5, 6 లేదా 9తోనే ముగుస్తుంది. అవును, అది ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ 2, 3, 7 లేదా 8తో ముగియదు. ఇది చాలా స్ట్రాంగ్ కండిషన్. అయితే ఇక్కడ మనకొక డౌట్ రావాలి. ఒక సంఖ్య 0, 1, 4, 5, 6 లేదా 9తో ముగిస్తే ఇక అది కళ్ళు మూసుకొని పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఫిక్స్ అయిపోవచ్చా? లేదు, అదొక బేసిక్ క్లూ మాత్రమే. ఉదాహరణకు 16 అనేది ఒక వర్గ సంఖ్య, కరెక్టే. కాని చివరి అంకె 6 ఉన్నంత మాత్రాన 26 వర్గ సంఖ్య అయిపోదు కదా. ఈ సమీకరణాలను కొంచెం తీక్ష్ణంగా గమనించండి. ఒక సంఖ్య చివర 1 గాని 9 గాని ఉంటే దాని వర్గం ఖచ్చితంగా 1వ అంకెతోనే ముగుస్తుంది. 9 వర్గం 81, అలాగే 11 వర్గం 121. ఈ రెండిటి చివర 1 రావటం గమనించారు కదా. ఇది మ్యాథ్స్లో ఉన్న బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఇప్పుడు మూడవ విభాగం, బేసి సంఖ్యలతో వర్గాల నిర్మాణం. ఈ ప్యాటర్న్ అయితే మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. మనం వరుస బేసి సంఖ్యలను అంటే ఆడ్ నంబర్స్ను ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ వెళితే ఏమవుతుందో తెలుసా? ఖచ్చితమైన వర్గ సంఖ్యలు మ్యాజిక్ లాగా వాటంతట అవే క్రియేట్ అవుతాయి. 1, దానికి 3 కలిపితే 4, అది 2 వర్గం. దానికి మళ్ళీ 5 కలిపితే 9, అదే 3 వర్గం. ఇలా ఎంత దూరమైన వెళ్ళొచ్చు. భలే ఉంది కదా ఈ నమూనా. అచ్చం ఇలాంటి లాజిక్తోనే మన పాఠ్యాంశంలో ఒక ఆసక్తికరమైన పజిలుంది. ఒక రాజు 10 లాకర్లు మరియు ఆ లాకర్ను ఎన్నిసార్లు తాకారు అనే దాని ఆధారంగా ఒక సీక్రెట్ పాస్కోడ్ను కనుక్కునే పజిల్ అది. ఆ పజిల్ ఆన్సర్ ఏంటో తెలుసా? సరిగ్గా 2 సార్లు మాత్రమే తాకబడిన లాకర్లన్నీ కూడా ప్రధాన సంఖ్యలే, అనగా 2, 3, 5, 7 మరియు 11. ఎందుకంటే గణితశాస్త్రం ప్రకారం ప్రైమ్ నంబర్స్కి కేవలం 2 కారణాంకాలుంటాయి, 1 మరియు అదే సంఖ్య. ఆ విధంగా ఆ పాస్కోడ్ చాలా ఈజీగా బ్రేక్ అయిందన్నమాట. ఇక 4వ విభాగం, విలోమ ప్రక్రియ అంటే మూలాలను కనుక్కోవడం. ఇప్పటివరకు మనం కట్టిన ఈ నిర్మాణాన్ని ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. ఈ వర్గమూలం లేదా స్క్వేర్ రూట్ అనేది ఒక నంబర్ ఎక్కడ నుంచి పుట్టిందో ఆ బేస్ నంబర్ని వెనక్కి వెళ్ళి మరీ కనుక్కోవడానికి ఉపయోగపడే సాధనం. పైగా ప్రతి పరిపూర్ణ వర్గానికి 2 పూర్ణ వర్గమూలాలు ఉంటాయి. ఈ స్క్వేర్ రూట్ గుర్తు మనకి ఆ ప్రక్రియనే సూచిస్తుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే 9 యొక్క వర్గమూలం కావాలి అంటే అది ఏ 2 ఒకే నంబర్లను గుణిస్తే వచ్చిందో ఆ మూలాన్ని పట్టుకోవాలి. అదే 3. 3ని 3తో గుణిస్తేనే కదా 9 వస్తుంది. మనమిప్పుడిక 5వ విభాగంలోకి అంటే ఘన సంఖ్యల త్రిమితీయ ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఇక్కడ్నించి 2D కాస్త 3Dకి షిఫ్ట్ అవుతుందన్నమాట. స్క్వేర్స్లో కేవలం పొడవు, వెడల్పు అనే 2 డైమెన్షన్స్ ఉంటాయి. కానీ
ఇక్కడ మూడవ పరిమాణం కూడా జత కలిస్తోంది. ఒకే నంబర్ను రెండుసార్లు కాదు, 3 సార్లు గుణించడమే ఘన సంఖ్య లేదా క్యూబ్ నంబర్. ఇక్కడ ఘన పరిమాణం ఎంత ర్యాపిడ్గా పెరుగుతోందో గమనించండి. 2 క్యూబ్ 8 అయితే 3 క్యూబ్ ఏకంగా 27. ఇక్కడే మనం 1729 అనే హార్డీ రామానుజన్ సంఖ్య గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 2 వేర్వేరు ఘనాల మొత్తంగా అంటే 10 మరియు 9 క్యూబ్స్గా, అలాగే 12 మరియు 1 క్యూబ్స్గా, ఇలా 2 విధాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య ఇది. మ్యాథ్స్ వరల్డ్లో ఇదొక అద్భుతం. ఇక వర్గమూలంలాగానే ఇక్కడ మనకు క్యూబ్ రూట్ లేదా ఘనమూలం ఉంటుంది. ఆ భారీ వాల్యూమ్ను అమాంతం తగ్గించి అది ప్రారంభమైన ఆ సింగిల్ డైమెన్షన్ను తిరిగి కనుకోడానికి ఈ క్యూబ్ రూట్ని వాడతాం. 6వ విభాగం గణిత నియమాల సారాంశం. మనం ఇప్పటిదాకా చూసిన ఈ అద్భుతమైన నంబర్స్ ముగింపుని ఒకసారి చూద్దాం. మొత్తంగా లాక్ చేసి చూస్తే వర్గాలు 2Dలో పెరుగుతాయి, ఘనాలు 3Dలో పెరుగుతాయి. వాటి చివరి అంకెలు చాలా స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవుతాయి. అలాగే వాటి మూలాలు మనల్ని మళ్లీ వాటి పుట్టుక దగ్గరకే తీసుకెళ్తాయి. అన్నీ ఒక పర్ఫెక్ట్ లాజిక్తో లింక్ అయి ఉన్నాయి. ఇక ముగించే ముందు ఒక ఆలోచించాల్సిన ప్రశ్న. కేవలం ఇలాంటి చిన్న చిన్న నమూనాలను గమనించడం ద్వారానే వర్గాలు మరియు ఘనసంఖ్యల యొక్క రేఖాగణిత రహస్యాలను మనం ఎంత సులభంగా ఛేదించగలిగాం కదా. మరి ఈ సంఖ్యల ప్రపంచం ఇంకెన్ని అద్భుతమైన రహస్యాలను తనలో దాచుకుని ఉందో కదా. ఆ రహస్యాలను వెతుక్కుంటూ వెళ్లేందుకు ఈ విశ్లేషణ మీకొక గట్టి పునాదిలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.